హాయ్ ఫ్రెండ్స్, మన మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. మన మోనెక్స్ ఎక్స్చేంజ్లో మన దగ్గర ఉన్నటువంటి ఎనీ క్రిప్టో అండ్ ఐఎన్ఆర్ మన దగ్గర ఉన్నటువంటి ఫండ్ని ఐడి టు ఐడి మోనెక్స్ ఐడి టు ఐడి క్యూఆర్ కోడ్ ద్వారా ఫ్రీగా మనము ఒకరి నుండి ఒకరికి పంపించుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఏ విధంగానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఐడి ఓపెన్ చేయగానే డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ దాన్ని క్లిక్ చేసుకోండి. వ్యాలెట్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డిపాజిట్ విత్డ్రా పే అని ఉంది కదా, మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పే అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మోనెక్స్ ఐడి అండ్ స్కాన్ క్యూఆర్ కోడ్. ఓకేనా? ఎవరిదైనా మోనెక్స్ ఐడి ఉన్నా పంపించవచ్చు, ఎవరిదైనా మోనెక్స్కి సంబంధించి స్కాన్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం ఉంది. నేను మోనెక్స్ ఐడి అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీ దగ్గర ఏ కరెన్సీ ఉంటే ఆ కరెన్సీని క్లిక్ చేసుకోవాలి. ఐఎన్ఆర్ అయితే ఐఎన్ఆర్ని క్లిక్ చేసుకోవాలి. నేను యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తున్నాను. యూఎస్డిటీ పంపించాలనుకుంటున్నాను. యూఎస్డిటీ మీద క్లిక్ చేయగానే ఎల్లో కలర్ వచ్చేసింది. ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 27924547. ఇది నాదే నెంబరు. నేనైతే పంపించుకుంటున్నాను ఈ ఐడి నుండి. ఓకేనా? ఇక్కడ పైన 3 పాయింట్ నా దగ్గర ఈ ఐడిలో ఎన్ని డాలర్లు ఉంటే అన్నీ కూడా టోటల్గా పంపించడం జరుగుతుంది. 3.08 సెన్స్ ఉన్నాయి. అది మొత్తం కూడా పంపిస్తున్నాను పూర్తిగా. ఓకేనా? ఓకే, ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. 6 డిజిట్ మనకి ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్, యూ హ్యావ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ డన్. ఓకేనా? నేను టోటల్ యూఎస్డిటీని నా ఐడికి అయితే పంపించడం జరిగింది. ఓకేనా? ఇంత వెరీ సింపుల్. మీరు ఎనీ క్రిప్టో ఎనీ ఐఎన్ఆర్ అంటే టోటల్గా మన దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కానీ బ్యాక్ వచ్చేసిన ఇదంట్లో ఇంతకుముందు యూఎస్డిటీ ఉండే, యూఎస్డిటీలో చూసుకున్నట్టయితే 0 అయిపోయింది చూడండి. ఓకేనా? ఇక్కడ మనము పే ద్వారా మనము ఐడి టు ఐడి ఫ్రీగా మనము యూఎస్డిటీ కానీ ఎనీ క్రిప్టో కానీ అండ్ ఐఎన్ఆర్ కానీ ఫ్రీగా ఐడి టు ఐడి అండ్ పంపించుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు క్యూఆర్ కోడ్ తోటి కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇందులో మనం తెలుసుకున్నటువంటి విషయము, మన దగ్గర ఉన్నటువంటి యూఎస్డిటీ కానీ మన దగ్గర ఎనీ క్రిప్టోని మనం ఐడి టు ఐడి మోనెక్స్ ఐడి టు ఐడి ఫ్రీగా ఎలా పంపించుకోవాలో తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ డాష్బోర్డ్లో కూడా పే అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కూడా మనము సెండ్, రిసీవ్డ్ అండ్ హిస్టరీ. ఇక్కడ రిసీవ్డ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ వస్తుంది, ఐడి నెంబర్ వస్తుంది. అండ్ మనము ఎవరికంటే వాళ్ళకు ఈ క్యూఆర్ కోడ్ని పంపించి మనం వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు సెండ్ అని క్లిక్ చేస్తే మనం ఐడి టు ఐడి అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంది. ఇక్కడ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. నేను ఇక్కడ $20 రిసీవ్డ్ కావడం జరిగింది, $2 రిసీవ్డ్ కావడం జరిగింది, 3.08ని ఇంతకుముందుకే నేను సెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ అనేది చేసుకునేటటువంటి అవకాశం మోనెక్స్ ఎక్స్చేంజ్లో ఉంది. మనం ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దాంతోపాటు డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని నన్ను సంప్రదించండి. దాంతోపాటు మీకు ఈ మోనెక్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కావాలనుకుంటే గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. గ్రూప్లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ కండి. ఓకేనా? నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ప్రోత్సహిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.